హై వ్యూవర్స్, జంతు ప్రేమికులని ఒకటి సూటిగా అడుగుదామనుకుంటూ ఉన్నా. జంతువులని ఈ మున్సిపల్ వాళ్ళు లేదన్నప్పుడు పంచాయతీ వాళ్ళు తీసుకెళ్తున్నారు. వాటికి దాన్ని ఏమంటారు, స్టెరిలైజ్ చేసేసి ఎక్కడ వదిలేస్తున్నారు ఏంటి, అసలు మీరు ఈ రోజున డేటా తీశారా? వాటిని ఒక చోట తీసుకెళ్లిపోయి ఆడ కుక్కలు ఎక్కువ అని చెప్పేసి కంప్లైంట్స్ తీసుకెళ్లి వేరే చోట ఎక్కడ వదిలేస్తాం. ఆ ఎక్కడ వదిలేయడం ఎక్కడో తెలుసా? తండాల దగ్గర వదులుతున్నారు. మహబూబాద్ జిల్లాలో లాస్ట్ ఇయర్ ఇలాగే 2 పిల్లలు చనిపోయారు. ఈరోజు మన మెదక్ జిల్లా శివంపేట మండలం రూప్తండ లావణ్యకి 2 కొడుకులు 2 కూతుళ్ళు. అందులో కొడుకు నితిన్ దగ్గర ఉన్నటువంటి బడ్డీ కొట్టుకు వెళ్ళాడు, కొనుక్కొని తింటూ కొనుక్కోడానికి వెళ్ళాడు, వస్తున్నాడు. ఇక ఆ పిల్లోడి మీద ఎగబడ్డి కుక్కలు ఎంత దారుణంగా అంటే ఘోరాతి ఘోరంగా మెడ తల బాడీ మొత్తం దొరికిన పీక్కు పీకేసి ఎంత ఘోరంగా అసలు. ఆ చుట్టుపక్కల చూసి బెంబెలెత్తిపోయి వచ్చిన కుక్కలు వెళ్ళిపోయింది. ఆ పిల్లోని ఇమీడియట్ గా నర్సవర్ పెద్ద ఆసుపత్రి పట్టుకెళ్ళారు, చనిపోయాడు. ఇమీడియట్ గా న్యూస్ వచ్చేసి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దాకా పోయింది. వాళ్ళు ఇంకా చెప్పారు ఏం జరుగుతున్నారు బాబు తెలంగాణనే. దాన్ని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా తీసుకొని తెలంగాణ గవర్నమెంట్ దట్ మీన్స్ చీఫ్ సెక్రటరీని చెప్పింది ఏమని, తెలంగాణలో గత 5 సంవత్సరాలలో ఎన్ని కుక్కాట మరణాలు సంభవించాయి, ఎంతమంది పిల్లలు కావచ్చు పెద్దలు చనిపోయారు, మొత్తం లిస్ట్ దీన్ని చెప్పారు. ఇక ఇప్పుడు మరలా ఈ జంతు ప్రేమలను స్టార్టింగ్ అడిగిందే మళ్ళీ అడుగుతున్నా. మీరు ఈ కుక్కలకు సంబంధించి ఎవరన్నా వాటిని అంటే మీరు కేసు పెడతాం, వాళ్ళని తిడతాం, ఏదో చేస్తున్నారు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు కూడా ఈ కుక్కలకు సంబంధించేసి ఏదన్నా వాటిని కంట్రోల్ చేసేటానికి కొన్ని సలహాలు సూచనలు ఇచ్చినా అవి కూడా మీరు యాక్సెప్ట్ చేయట్లా. సో అందుకనే మీరే ఒక గైడ్లైన్స్ ఫ్రేమ్ చేయండి, బైలాస్ రెడీ చేయండి, ప్రభుత్వంతో కలిపి ఈ ఊళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళతో పెద్దలతో కలగలిపి వాటిని అమలు చేయండి. ఎందుకంటే జంతు ప్రేమికులు అన్న వాళ్ళు అత్యధికంగా ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అసలు జంతువు జోలికి వస్తే ఊరుకోరు. మనుషులు జంతువులు వాళ్ళకి ముఖ్యం, కానీ జంతువుల ఘోరాతి ఘోరంగా చంపేస్తున్నాయి. మేమంటే అన్ని కుక్కలు అలా ఉండవు, చాలా కుక్కలు మంచిగానే ఉంటాయి, కానీ ఇంత ఘోరంగా చంపేదాకా ఎలా వెళ్తున్నాయంటే ఎక్కడెక్కడో వేరే చోట కుక్కలను పట్టుకొచ్చేసి ఈ పాపం పేద ప్రజలు తండాల దగ్గర మిగతా దగ్గర వదిలేస్తూ పోతా ఉన్నారు, సిటీలో బస్తీల్లో. అవే కొత్త ప్రాంతాలు అవి సరైన తిండి దొరక్క ఇక ఆకలేసేసి ఏం చేయలేడు తోచక మీద పడిపోతున్నాయి. సో ఇప్పటికన్నా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం. ఈవెన్ పాప తండాలు చెప్తున్నారండి, కుక్కలు ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయి పెరిగిపోయినని చెప్పేసి అంటుంటే ఎవడో పట్టించుకోలేదు అని చెప్పేసి. సో ఖచ్చితంగా ఇప్పుడు ఎవరు పట్టించుకోవాలి అండ్ వీటిని ఎవరు కట్టడి చేయాలి అండ్ ఓవరాల్ గా అన్నప్పుడు తెలంగాణలో గతంలోనే ఎన్నిసార్లు ఎంతమంది చనిపోయినారు ఈ కుక్కాట్ల వల్ల. అయితే తెలంగాణ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు ఎందుకు తీసుకోవడంలో వైఫల్యం చెందింది. సో ఇప్పటికైనా ఆ రకంగా అడుగులు వేసి మరో మరణం అనేది లేకుండా బెస్ట్ వేలో ప్రజలను కాపాడతారని అండ్ మూగతినటువంటి ఆ కుక్కలకి బెంగళూరులో కుక్కలకి డైలీ వన్స్ మాంసంతో కూడిన భోజనం పెట్టడానికి 8 కోట్ల రెడీ చేశారు, ఫండ్ కూడా రెడీ చేశారు. వాళ్ళేమో ఉన్నటువంటి డబ్బులతో ఆ కుక్కలని మనుషుల మీదకి వెళ్ళనీయకుండా చక్కగా వాళ్ళు చూసుకుంటున్నారు. మన దగ్గర డబ్బులు ఉన్నా గానీ కుక్కల ప్రేమికులు పెరుగుతూ ఉన్నారు గానీ నార్మల్ వాళ్ళు భయపడుతూ ఉన్నా గానీ ప్రభుత్వం మాత్రం సైలెంట్గా పోతా ఉంది. మరలా చెప్తా, ఈ కుక్కల విషయంలో విపరీతమైన ప్రేమాభానం చూపలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కార్లలో వెళ్తూ ఉంటారు, పెద్ద పెద్ద బంగాళాల్లో ఉంటూ ఉంటారు. ఈ కుక్కలు చూసి భయపడి బతికే మనుషులు ఎవరైతే ఉన్నారో బస్తీల్లో ఉంటారు, పేద ప్రజలు గ్రామాల్లో వాళ్ళ ఉంటారు. వాళ్ళు గనక కుక్కలు కనుక ఏదైనా చేస్తే ఈ కారుల్లో తిరిగే వాళ్ళు, విల్లాల్లో ఉండేవాళ్ళు వాళ్ళ మీద కేసులు పెడతా ఉంటారు. ఏకంగా కోర్టుల్లో వాదించేసి కుక్కలు అసలు ఏం చేయవని చెప్పేసి ఒక రూల్ అనేది పట్టుకొస్తారు. సో వీడియో క్లోజ్ చేసుకొని చూడండి. ఎవరైతే ప్రేమను వలకబోస్తున్నారో జంతువుల మీద వాళ్ళు వీధి కుక్కలు ఉండే ప్రాంతాలలో ఉండరు. తర్వాత ఎవరైతే ఈ వీధి కుక్కల వల్ల భయపడుతూ ఇబ్బంది పడుతూ బతుకుతున్నారో వారా కుక్కలు ఏదైనా చేద్దామంటే చట్టాలు ఒప్పుకోవు. మరి ఇప్పుడు ఎలాగా దీనికి సొల్యూషన్ కింద కామెంట్లో తెలియచేయండి. బట్ మీ పిల్లల మాత్రం దయచేసి జాగ్రత్త.